తెలుగుదేశం పార్టీనే బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అనేక రకాలుగా అండదండలుగా ఉందని చెప్పి నిన్న అసెంబ్లీలో ఈరోజు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున డప్పు కొట్టుకోవటం జరిగింది. కానీ ఈరోజు తీరా చూస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఒక ప్రభుత్వం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచుల దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీవిని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు, స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈరోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈరోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన. రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలు ఎట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలుంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్లు 13 మేయర్లు ఉంటే 9 మేయర్లు బీసీలకు ఇచ్చాడంటే 69%. జిల్లా పరిషత్ చైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చాడు అంటే 46%. మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 అంటే 53%. ఈ విధంగా తీసుకుంటే దాదాపు 40% నుంచి 60% దాకా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మేయర్లుగా కానీ, వైస్ చైర్మన్లుగా కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పార్లమెంట్లో ఏదైతే 50% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ప్రైవేట్ బిల్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 96 నుంచి నాకు తెలిసి 4 సార్లు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉండింది. అప్పుడు 2 సార్లు బీజేపీ, 2014 ఇప్పుడు కూడా మీతోనే, ఇప్పుడు కూడా మీరు బీజేపీతో ఉంది. కనీసం ఒక్కసారైనా సరే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కనీసం ఒక వాదన కానీ, ఒక బిల్లు కానీ ఏ రోజైనా మీరు ఒక్కసారైనా కూడా ఆలోచన అయినా చేశారని అడుగుతా ఉన్నా. కానీ ఆలోచన చేసిన వ్యక్తి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ఇంకోటి కూడా చెప్పాడు, వడ్డెర్లకి ఇప్పుడు నేను ఇస్తా ఉన్నాను, మొట్టమొదటి వడ్డెర కులానికి సంబంధించి నేనే ఎమ్మెల్సీ ఇస్తానని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఈ విధంగా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పదవులు ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అంకురార్పణ చేస్తే ఈరోజు దాన్ని ఫాలో అవగా తప్పలేని పరిస్థితి మీ పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, 2019 ముందు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లుగా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దాదాపు 196లో 76 మంది 39% మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అయ్యారు. ఎప్పుడు కూడా కలగా ఉన్న మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కూడా అయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వడ్డెరకు సంబంధించి నువ్వు ఇచ్చావా ముందు? వడ్డెరకు సంబంధించి కులానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినప్పటికీ కూడా మండలిలో స్థానం కల్పించాడు యేసురత్నం అన్నగారికి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి రోజు తెలియజేస్తున్నావు. నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు నేను ఇచ్చానని చెప్పి. ఇంకోటి కూడా చెప్పాడు, ఎవరో బడుగు అన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను బాగా ఇచ్చానంట. చాలా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఎవరు ఊహించని రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఏ మూలకెళ్ళినా చెప్తారు. ఒక అంగన్వాడీ టీచర్ని శాసనసభ్యురాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక చిన్న కార్యకర్తని నందిగాం సురేష్ని ఎంపీని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విధంగా తీసుకుంటే అనేక మంది సామాన్య కార్యకర్తల్ని, చిన్న నాయకులని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మేయర్లుగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా ఆయన బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలు ఇది చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. 2024 వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు నేను జైల్లో పెట్టావు? సార్ కారణాలు ఏదన్నా చూస్తే దారుణమైన కారణాలు. ఉదాహరణకి నిన్న కాక మొన్న సీదర్ అప్పలరాజుని కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అనేది దురదృష్టవశాత్తు ఖచ్చితంగా తెలిసి ఎవరు చేయరు, ఒక బిడ్డ పొరపాటున చేశాడు. తప్పకుండా దానికి సంబంధించిన ఒక తండ్రిగా ఒక చిన్న బిడ్డనికి సంబంధించి బాధ్యతగా కోర్టుకు, దాంట్లో అప్పలరాజుది ఏం పాత్ర ఉందని. ఇదే నెల్లూరులో సంవత్సరం క్రితం ఒక దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది. 7 మంది దళితులని ఏం కేసు పెట్టారు మీరు? బెయిలబుల్ కేసు పెట్టి విడుదల చేశారు. ఎందుకు? దానికి సంబంధించిన వ్యక్తి మీ అక్కడున్న స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాబట్టి, ఆయన లారీ కాబట్టి, దొంగ ఇసుక దోలుతుంది ఆయన కాబట్టి 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నా బెయిలబుల్ కేసుకు పెట్టి వదిలేశారు. మీరా మాట్లాడేది బడుగు బలహీన వర్గాల గురించి? నిన్న విరూపాక్షన్న వాళ్ళ భార్యని చించి ఈయన మీద కేసు పెట్టి వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ విధంగా దొంగ కేసులు, కార్మూర్ సునీల్, జోగి రమేష్ అన్న, ఇలా తీసుకుంటూ పోతే అనంతపూర్లో బీసీ సోదరుని పొట్టన పెట్టుకుంది మీరు కాదా? ఒంగోలు జిల్లాలో మా సామాజిక వర్గానికి సంబంధించి యాదవ్ కుటుంబాలని ఇష్టానుసారంగా బూతులు కావాలంటే వీడియో చూడండి. ఏ విధంగా బొలపాలెం బాబాయ్, మాకేం బొలుపు లేదు బాబాయ్. నేను చెప్పేది బాబాయ్ ఒక్క మాట, నేను చెప్పేది ఒక్క మాట బాబాయ్, నేను చెప్పేది బాబాయ్. కొడితే కొట్టు బాబాయ్, నేను కాదన్నావు. ఏమన్నాడంటే బాబాయ్ ఏమైనంటావు? నీకు ఎందుకు నీకు అంత కొత్త తాళం తీసుకోలేదు బాబాయ్. ఉండు బాబాయ్ ఒక్క మాట నువ్వు ఆయన ఏమన్నాడు? వాళ్ళ కుత్తల దెంగ అన్నాడు. మీదేవరు ఏం మాట్లాడాడు? ఈ రక్షణ చట్టం ఏంటి? బీసీలని కులం పేరుతో తిడితే దానికి రక్షణ అంట. ఒంగోలు జిల్లాలో
ఇంకా భాష నా నోట్లో పోకూడదు, మాట్లాడలేను. గొల్ల ఇంకా డాష్ 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 కులం పేరుతో తిడుతూ కనీసం ఈరోజు కేసు కట్టారా? కనీసం ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? లే. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి, బీసీల రక్షణ గురించి, బీసీల చట్టాల గురించి వీళ్ళు మాట్లాడతారా? అసలు ఎంతమంది ఈరోజు దళితులు చనిపోయినా దిక్కు లేదు, బడుగు బలహీన వర్గాలని కొట్టినా దిక్కు లేదు. అంటే మీ పార్టీలో మాత్రం ఎవరికైనా ఒక అన్యాయం కానీ జరిగితే అది రాష్ట్రం అంతా బీసీలకు అన్యాయం జరిగినట్టు, అదే మామూలు సామాజిక వర్గానికి ఎక్కడ జరిగినా కూడా మీరు కొట్టినా, తిట్టినా, చంపినా బీసీలు పడి ఉండాలి. ఏదన్నా అంటే బీసీలకి మేమే చేసాం, బీసీలకి మేమే ఆదుకున్నాం. అసలు అంటే ఎందుకు? నిన్న నువ్వే ఇచ్చావు 50.7% బీసీలు ఉన్నారని. గతంలో నువ్వు చెప్పినట్టుగా బీసీలు జడ్జిలకి పనికిరారు అని ఏ విధంగా నువ్వు లెటర్ రాసావో, న్యాయస్థానానికి సంబంధించి బీసీలు జడ్జిలుగా పనికిరారు, బీసీలకు అర్హత లేదని గతంలో చరిత్ర రాసిన చరిత్ర అనేది ఏ విధంగా ఉందో, ఈరోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీలో 50% పైగా ఈ రాష్ట్ర జనాభా ఉన్న దాంట్లో బీసీలకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. మీ దాంట్లో అర్హులు లేదా? 6 సార్లు 5 సార్లు గెలిచిన మీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అని ఉన్నాడు. ఆయనే చెప్పాడు నిన్న, నా అంత పర్సనాలిటీ ఎవరికీ లేదు, నా అంత ఎత్తు ఎవరికీ లేదు, నా అంత అజాన బాహుడిని ఎవరూ లేరు అని చెప్పాడు. అంటే ఆయనకి డిప్యూటీ సీఎంకి అయ్యే అర్హత ఆ పర్సనాలిటీకి లేదంటావా? ఆ బీసీ అర్హుడు కాదంటావా అని అడుగుతా ఉన్నా. లేదు, పెద్దలు కళా వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కూడా 6 సార్లు 7 సార్లు గెలిచాడు, ఆయన కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయనకన్నా ఇవ్వచ్చుగా. అది లేదు. సరే, 2 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మా పల్లాసీనన్న. సరే, ఆయన ఎందుకంటే గాజువాక, ఆ గాజువాక సంబంధించి ఒక ప్రత్యేక రిలేషన్ ఉంది ఒక డిప్యూటీ సీఎంకి, ఇప్పుడు ఈయనకి డిప్యూటీ సీఎం వస్తే ఇవ్వలేదనే మాకు అర్థం కాదు. అసలు ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి స్థాయి తగ్గిపోద్దని కోసం ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే బీసీల స్థాయి తగ్గిపోద్దనా? మా బీసీల స్థాయి దించి, మా బీసీలకు అర్హత లేదని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ నువ్వు మా బీసీలకి ద్రోహం చేసే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మాట ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అర్హుడైనప్పుడు 6 సార్లు 7 సార్లు అయినా మా అచ్చవన్న, మా వెంకటరామన్న వీళ్ళు అర్హులు ఎందుకు కాకుండా పోరు? అంటే మా బీసీలకి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు లేవని మీ అభిప్రాయమా అని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధపడతారని, ఎవరి కోసం నువ్వు మా బీసీలని అవమానపరిచావు, నిజంగా అవమానపరిచావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఊరికైనా ఆయన చెప్పినట్టుగా రేపు ఆయనే పోతాడు కోర్టుకి, ఆయనే పోయి ఒక చేత కోర్టులో వేయించి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి నేను లేకపోతున్నామని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మీరు రిజర్వేషన్లు తీసుకున్న శాసనసభలో కానీ, పార్లమెంట్లో, లోక్సభలో కానీ తీసుకున్నా దాదాపు 0.5% సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ, ఏ ఒక్క స్థాయిలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈరోజు నీకు వచ్చింది. ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, మేయర్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒకటి స్టార్ట్ చేశాడో దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నిసార్లు మీరు నోటుకొచ్చినట్టు మీ వాళ్ళు బీసీలు మాట్లాడారో అందరూ కూడా చూశారు. నువ్వు ఏ విధంగా బీసీలు పనికిరారు, జడ్జిలకి కూడా పనికిరారు, దీనికి పనికిరారని మాట్లాడిన సంగతి కేవలం ఓటు రాజకీయాల కోసం తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి రాజ్యాంగ పరంగా పదవులు ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఏదో అన్నావు, ఎవరూ లేనన్నా. ఈరోజు చెప్తా ఉన్నాం, వన్యకుల క్షత్రియులకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది మేము, వడ్డీలు అనే వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. ఇట్లాగే ఎతికి
రాజకీయాలలో కనీసం పదవి లేని వాళ్ళందరినీ కూడా ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని. కార్పొరేషన్ చైర్మన్లు తీసుకొచ్చిన నార్మల్ కార్పొరేషన్స్లో 50% బీసీలకి ఇచ్చిన ఘనత కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చిన ఘనత. కాబట్టి రేపు అందరూ కూడా చూడబోతా ఉన్నాం. నీ మోసాన్ని అందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. నువ్వు 34 ఇస్తావా, 24 ఇస్తావా, నువ్వే కోర్టుకెళ్ళి ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి అని ప్రజలు ఈరోజు మోసపోయేదానికి సిద్ధంగా లేదు. ఈరోజు బీసీలకు సంబంధించి నువ్వు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నావో, బీసీలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ధోరణికి గురవుతా ఉన్నారో, ఏ విధంగా బీసీల పేర్లు చెప్పుకుంటున్నావు తప్ప ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎవరి కోసం అయితే నువ్వు బీసీలని ఈరోజు అవమానపరిచి ఇది చేసావో అవన్నీ కూడా రోజులన్నీ కూడా తప్పకుండా 2029లో తప్పకుండా ప్రజలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తాను. ఏమన్యాయం జరిగింది? అన్యాయం అంటే ఏమని? పదవులు రాలేదా? 24 అదే చెప్పానబ్బా. కోర్టుకు వెళ్ళింది ఎవరు? బీరు ప్రతాప్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. బీరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం సభ్యుడు కాదా? మీ దాంట్లో కనీసం మీరు సస్పెండ్ చేశారు అతన్ని. ఈ విధంగా ఎలా వెళ్తామని సస్పెండ్ చేశారా లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినా దీన్ని తెంచిన 24% నుంచి చేసినా ఈరోజు ఎంపీలు ఏ దాంట్లో తీసుకున్నా కనీసం మీరు సర్పంచులు తీసుకుంటే 39%, ఎంపీటీసీలు 34%, జెడ్పీటీసీలు 34%, ఇతర కార్పొరేషన్ చైర్మన్లో 39%. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 34% నుంచి 69% దాకా బీసీలకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఇప్పుడు నువ్వు ఫాలో అవుతానంటున్నావు. రేపు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది ఆగిపోద్ది, ఇది ఆగిపోతే నేను 34% ఇస్తాను అని చెప్తున్నాను. ఎప్పుడో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇచ్చి ఒకసారి దాన్ని ప్రూవ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈయనిస్తాడంట. ఇంతకన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి ఈరోజు చెప్తున్నావు కదా, ఈ నంబర్ కన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి నువ్వు బీసీలకు ఎక్కువ ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటావు. ఈ నంబర్కైనా నువ్వు ఎక్కువ ఇచ్చానని చెప్పి నీ మొత్తం రాజ్యసభలో 40 సంవత్సరాలు నీకు ఎన్ని రాజ్యసభలు వచ్చినాయి? నువ్వు రాజ్యసభ పర్సంటేజ్ 11 రాజ్యసభలో 36% రాజ్యసభలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నువ్వు ఎన్ని రాజ్యసభలు ఇచ్చావు? మీ చరిత్రని 40 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన రాజ్యసభలో ఎంతమంది బీసీలు ఉంటారో చూద్దాం. దీనికన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి రేపు మేయర్లు మేము 70% ఇచ్చాం. దీనికన్నా మెరుగ్గా ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ మేము 46% ఇచ్చాం. దీనికైనా నువ్వు మెరుగ్గా ఇచ్చి నేను మెరుగ్గా ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఊహాతీతమైన పదవులు ఎప్పుడు రాని మందికి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడికి పోలిక ఎక్కడ? ఏమైనా మేయర్ అధికారం రాదా? జిల్లా పరిషత్ చైర్మన్కి జిల్లా పరిషత్ అధికారం వస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి ఎవరు అధికారం? మేయర్ అధికారాలని జగన్మోహన్ రెడ్డి తీయలేడు. లోక్సభ ఎంపీ అధికారాలు జగన్మోహన్ రెడ్డి తీయలేడు. ఎమ్మెల్సీ అధికారం జగన్మోహన్ రెడ్డి తీయలేదు. రాజ్యాంగం సంబంధించిన మేయర్ పదవికి తీయలేడు. మున్సిపల్ చైర్మన్లకి తగ్గించలేడుగా. రెగ్యులర్ ప్రాసెస్సే కదా. వీళ్ళకేం పదవులు ఏమైనా తగ్గించేది ఎక్కడైనా జీవో రిలీజ్ చేశాడా? లేదు కదా. వాళ్ళకి సంబంధించిన పదవులు, వాళ్ళకి సంబంధించిన ప్రోటోకాల్, వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఉంటాయి. మీరు కాదు కదా జిల్లా అధ్యక్షులు ఇచ్చి కనీసం డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీలు అందరి తరపున డిప్యూటీ సీఎంకి బీసీలు ఎందుకు అర్హులు కాదని ఇవ్వలేదు నువ్వు? ఎవరు స్థాయి తగ్గిపోద్దని బీసీలను అవమానించావు. ఎవరు మెహర్బానీ కోసం బీసీలను అవమానించావు, బీసీలని తగ్గించావు. 6 సార్లు చేసిన అచ్చవన్న పనికిరాడా? కళ వెంకటరామన్న పనికిరాడా? ఎవరైతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎంని మట్టి కరిపించిన శ్రీనన్న గారి పనికిరాడా? వాళ్ళందరూ అర్హులు కాదా? అంటే మీ దృష్టిలో బీసీలు పనికిరారనే? లేకపోతే నువ్వు ఎట్ట పొడిచావో ఎన్ని పోటుపో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే వీళ్ళు ఎక్కువ బలంగా ఉన్నారు నీదేమన్నా పెరుక్కుంటారనే? ఎందుకు ఇవ్వలా? దానికి సమాధానం చెప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్పను సమాధానం. నేను ఎందుకు ఇవ్వలేదనే, ఎందుకు ఇవ్వలేదని చెప్పమను. బీసీలకి రాష్ట్ర అధ్యక్ష పదవి డిప్యూటీ సీఎం ఎందుకు లేదు అంటే వాళ్ళు పనికి రాలేదు దానికి అని అడుగుతున్నా. అది రబ్బర్ స్టాంప్ పోస్టే కదా మీ పార్టీలో. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చావు, నువ్వు చెప్పినట్టు అధికారాలు ఏమి ఉండవు.
అది అధికారంలో లేని పోస్టు, ఇది కాదు. అధికారం ఉన్న పోస్టు డిప్యూటీ సీఎంవే. బీసీల కోసం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 1,82,00,000 కోట్లు, 1,82,000 కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర 5 సంవత్సరాల్లో నాన్ బీటీ కానీ ఇది కానీ చూసుకుంటే ఎవరైనా ఖర్చు పెట్టారు. 2 సంవత్సరాలలో నువ్వు 33,000 కోట్లు ఖర్చు పెట్టానని సంగలు గుద్దుకుంటా ఉన్నావు. 5 సంవత్సరాలలో 1,82,000 పొంతను కూడా లేదు మీకు మాకు. ఆన్ యావరేజ్ అలా తీసుకున్నా కూడా మా దాంట్లో 50%కి రారు మీరు. రైట్.